హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నెక్స్ట్ అయితే మనకు వచ్చేది కార్తీక పౌర్ణమి కదండి. సో చాలా మందికి అయితే ఆ రోజు 365 వత్తులు 365 వత్తులు అయితే ఎలా వెలిగించాలో తెలియదు. సో అందుకని చెప్పైతే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో నార్మల్గా అయితే మనం ఇలా ముగ్గు వేసుకోవాలండి. సో మేమైతే సో ఇలా దేవుడికి ఎదురుగా కూర్చొని అయితే ఇంకా ఇలా దీపం అయితే పెడుతున్నాము. సో అలా ఫస్ట్ అయితే మనం కొంచెము ముగ్గుతో అయితే ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకోవాలండి. వేసుకొని దాని మీద పసుపు కుంకుమతో అయితే ఆ ముగ్గు మీద వేసుకొని సో ఒక దీపం అయితే పెట్టుకోవాలి. 2 దీపాలు అయితే పెట్టాలండి, ఒక దాని మీద ఒకటి. సో పెట్టి పైన దీపంకి అయితే ఇలా కొంచెం కుంకుమ అయితే ఇలా అలంకరించుకోవాలి. సో పక్కన కూడా మొత్తం మన దగ్గర ఉన్న పువ్వులు ఇవన్నీ కూడా పక్కన అలంకరించుకోవాలండి పెట్టేసి. సో 365 వత్తులు ఉంటాయి కదండి. సో అవైతే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు, దూదితో, లేకపోతే మనం బయట కూడా తెచ్చుకోవచ్చు. సో అలా అయితే తెచ్చుకొని సో ఆ 365 వత్తులు ఏంటంటే ముందు రోజే మనము నెయ్యిలో కానీ లేకపోతే నూనెలో, పూజ నూనె ఉంటుంది కదండి, దాంట్లో అయితే నానబెట్టుకోవాలి. సో ఆ వత్తులను అయితే ఇలా దీపంలో పెట్టేసి సో పైన కొంచెం అయితే కర్పూరం అయితే కొంచెం ఇలా పైన జల్లేసి ఇలా వెలిగించుకోవాలండి. సో దేవుడిని తలుచుకుంటూ ఇలా వెలిగించుకొని దానికి మళ్ళీ ఇలా మనం అగరబత్తితో ఇలా అయితే పూజ చేసుకోవాలి. చేసుకొని సో తాంబూలం కూడా కంపల్సరీ పెట్టాలండి. సో తమలపాకులు ఉంటాయి కదా, సో తమలపాకులు, సో ఏదైనా పండు, అరటి పండు కానీ మన దగ్గర ఏ పండు ఉన్నా ఆ పండు అయితే పెట్టి ఒక వక్క అయితే పెట్టాలి సో దేవుడి దగ్గర. అండ్ అగరబత్తి వెలిగించాక కంపల్సరీ ఇలా అయితే దీపం చూపించాలండి. సో దేవుడికి చూపించాక మనం పెట్టిన 365 వత్తులు ఆ దీపానికి కూడా చూపించాలి. సో ఇలా అయితే దీపం, మా మమ్మీ అయితే ఇలా దీపం చూపిస్తున్నారు దేవుడికి. సో చూసారా, సో చాలా సులభం అండి 365 వత్తులు, 365 ఒత్తులు పెట్టడం అయితే. సో కష్టమేమీ కాదు. సో చాలా మందికి అయితే తెలియదు, కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. సో ఇంకా ఇలా అయితే దీపం వెలిగించుకోవాలి. సో ఈ 365 వత్తులు అనేది మనం లాస్ట్ కార్తీక పౌర్ణమి రోజైతే వెలిగిస్తాము. కానీ నార్మల్గా కార్తీక మాసం మొత్తం రోజు ఎవరైనా దీపం వెలిగించుకోవాలంటే మాత్రం దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళైతే వెలిగించుకోవచ్చు. అండ్ కొబ్బరికాయ కూడా కంపల్సరీ కొట్టాలండి. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో కొబ్బరికాయ కొడితే మాత్రం దాంట్లో ఏదైతే పువ్వు వచ్చింది చూసారా. సో మొత్తం ఆ దీపం మొత్తం పెట్టాక దేవుడి దగ్గర అయితే కొబ్బరికాయ పెట్టి సో ఏదైనా ప్రసాదం పెడితే దాన్ని అయితే మనం తమలపాకుతో ఇలా వాటర్తో అయితే చూపించాలి ప్రసాదం పెట్టాము అని. సో చూసారా, సో నేను కూడా ఇలా దీపం ఇచ్చేసాను. తమలపాకులో అయితే దీపం ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టాను. సో కొబ్బరికాయ అయితే కంపల్సరీ కొట్టాలి. సో 365 వత్తులు ఏంటంటే ముందు రోజు నైటే మనం నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మార్నింగ్ తొందరగా వెలుగుతాయండి. సో ఎక్కువ నానబెట్టుకోవాలి. సో నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయితే ఇలా వెలిగించుకోవచ్చు. సో ఆవు నెయ్యిలో కానీ నార్మల్ నూనెలో కానీ నానబెట్టుకోవాలి. సో దీపం కూడా ఒక దీపం మీద ఇంకొక దీపం, సో పక్కన కూడా చూసారా వాళ్ళైతే నార్మల్గా అయితే నార్మల్ దీపం అయితే పెట్టారు. అండ్ కరెక్ట్ టైంకి వెళ్ళాం మేము. అప్పుడే ఇలా దేవుడికి అయితే ఆకాశ దీపం అయితే పెడుతున్నారు ధ్వజస్తంభం దగ్గర. సో అది కూడా చూసాం మేము, చాలా హ్యాపీ అనిపించింది. ఓం నమః శివాయ, 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 హర హర మహాదేవ శంభో శంకర శివాయ. సో కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎలా వెలిగించుకోవాలైతే చూసారు కదండి. సో నా వీడియో కూడా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అయితే అడగండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.